నమస్తే దోస్తులు, అందరు ఎట్లుర్రు? అందరు మంచిగున్నారా? అయితే బయట ఏం తిందాంలే అని చెప్పేసి మా అక్కకైతే రిక్వెస్ట్ చేసిన, అక్క ఎగ్ పులావ్ చేయొచ్చు కదా. సరే అని చెప్పి అక్క అయితే స్టార్ట్ చేసింది. అయితే దానికి కావాల్సిన మసాలాలు ఏమేమంటే, దోస్తులు బిర్యానీ ఆకుంటా చూసిరా, బిర్యానీకి మొత్తం మసాలా, దాంతో పాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పసుపు, అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు. అయితే ఒక 6 గుడ్లు తీసుకోండి, మనిషికి 2 అయితే కొంచెం తృప్తి తినొచ్చు అని చెప్పేసి 6 గుడ్లు అయితే తీసుకున్నాం, కనిపిస్తున్నాయి కదా. సో దాని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే తీసుకోవాలి, కనిపిస్తున్నాయి కదా. మనకు కావాల్సినంత రైస్ అయితే నానబెట్టుకోండి, ఎక్కువ పెట్టుకున్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం నానబెట్టుకోవాలి దాన్ని మంచిగా రైస్ ని. దాని తర్వాత ఏం చేస్తారంటే, పక్క పొడుతున్న పొయ్యి మీద ఇంకొక బొగాన్ని పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పసుపు వేసి పచ్చిమిరపకాయలు వేసి గుడ్ల ఇట్లా మెల్లగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఉన్న గుడ్లను తీసుకొని ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేయగానే లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి. చూసిన తర్వాత తీసి పక్కకు నూకండి. నూకిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. దాని తర్వాత ఏం చేయాలంటే, మనం పక్కకు పెట్టుకున్నాం కదా రైస్ ని, అవి తీసుకొచ్చి పొయ్యి మీద ఉన్న బొగాన్లో మొత్తం రైస్ అయితే మిక్స్ చేసి, దాని ఇంకోటి ఏంటంటే మొత్తం మిక్స్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. దోస్తులు ముందే చెప్తున్నా, వాటర్ ఎక్కువ పోసినానికి హెచ్చిపచ్చి అవుతుంది. అంటే హెచ్చిపచ్చి అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మెత్తగా కావచ్చు లేకపోతే పొడి పొడి కావచ్చు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక్క గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోయాలి. సో దోస్తులు దాని తర్వాత ఏం చేయాలంటే, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోయాలి. దాని తర్వాత మేము కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి ఒక విజిల్ వరకు అయితే వెయిట్ చేస్తున్నాం. ఒకటే విజిల్, ఎక్కువ చేసినాం అనుకో ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఒకటే విజిల్. ముందే చెప్తున్నా దోస్తులు, హెచ్చిపచ్చి అయిందని చెప్పేసి నాకు కామెంట్ చేయదు, ఎందుకంటే నేను ముందే చెప్తున్నా ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి. దోస్తులు ఒక విజిల్ కంప్లీట్ కాగానే పులావ్ అయితే రెడీ, కనిపిస్తుంది కదా. అయితే మనం పక్కన పెట్టుకుని ఎగ్స్ మొత్తం తీసుకొచ్చి దాని పైన పేర్చాలి. దాన్ని పేర్చిన తర్వాత ఇంకో స్పెషల్ ఏంటంటే, దోస్తులు మనం మండి తినడానికి వెళ్తే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్తారు, గుర్తుందా? అయితే మనం ఏం చేయాలంటే, ముందే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్ తీసుకోవాలి. ఎగ్స్ పెట్టిన తర్వాత ఎగ్స్ పైన అట్లా మెల్లగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. వేసిన తర్వాత దాంతో పాటు కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్ కి మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ. మావా కనిపిస్తుంది కదా, మా అక్క అయితే ప్లేట్లు వేస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలని నాకైతే నోరు ఆరిపోతుంది, కనిపిస్తుంది కదా. ప్లేట్లు వేస్తుంటే పొగలు ఎట్లా వస్తున్నాయి చూడు. ఈ చల్లగా చలికాలంలో అట్లా ఎగ్ పులావ్ చేసుకొని తింటే ఉంటాను స్వామి రంగా. ఎప్పుడెప్పుడు తిందామా నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. లాస్ట్ కి అయితే మల్లుని పెట్టింది. దోస్తులు ఇక్కడ ఫన్నీ ఏంటంటే, మల్లుడు తింటలేడు, భయం అవుతుంది. ఆ వేడి వేడుకుంటే కలగాల అని చెప్పి మల్లుడు అయితే భయపడుతున్నా. మా బావ పెడుతూనే ఉన్నాడు, బట్ మా వాడైతే ఏడుస్తున్నాడు. లాస్ట్ కి అయితే మా వాడైతే తిన్నాడు. టేస్ట్ ఎట్లుంది అల్లుడు అంటే మస్తున్నది అని చెప్పిండు, కానీ వాడి ఎక్స్ప్రెషన్ మాత్రం ఘోరంగా ఉంది. నోరు కలగాల అని చెప్పి భయంతోనే తిన్నాడు మా అల్లుడు అయితే. బట్ తర్వాత నేను తిన్నా స్వామి, ఎట్లా అంటే టేస్ట్ మాత్రం మస్త్ అంటే మస్త్ అయింది మామ. ఇంట్లో చేసుకోవడానికి ఎగ్ పులావ్, మనం బయట తినడానికి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. దోస్తులు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఎగ్ పులావ్. ఎట్లుందంటే మస్త్ అంటే మస్తు ఉంది. నేను నిజం చెప్తున్నా, మా అక్క నా కోసం ఫస్ట్ టైం చేసింది ఎగ్ పులావ్. ఇది దోస్తులు మా ఇంట్లో చేసుకున్న ఎగ్ పులావ్. నాకు మాత్రం మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి. రైట్ మళ్ళా హుంటా సబ్స్క్రైబ్ ద అఫీషియల్ శాండీ 1701 కొంచెం గట్టిగా నోకి సబ్స్క్రైబ్ చేసుకొని పోకాక ప్లీజ్.